క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త పట్టణంలో శిష్యులు యేసుప్రభును ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. మీరు ఎందుకు ప్రజలతో ఉపమానముల ద్వారా మాట్లాడుతున్నారు అని. అందుకు యేసుప్రభు ఇచ్చిన సమాధానం మనందరి విశ్వాస జీవితాన్ని ప్రశ్నించమని ఆహ్వానిస్తుంది. పరలోక రాజ రహస్యాలను అందరూ వింటారు, కానీ వాటిని అందరూ అర్థం చేసుకోలేరు. దానికి కారణం దేవునికి మన పట్ల కోపం, అసూయ కాదు. మనం దేవుని వాక్యాన్ని వింటున్నామా లేదా అనేదే ముఖ్యం. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటున్నాము, దివ్యబలి పూజలో పాల్గొంటున్నాము, ప్రార్థిస్తున్నాము. అయినప్పటికీ మనము మన జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాము. మనం ఏ విధంగా ఉన్నామంటే వినని వారిగాను, చూడని వారిగాను మిగిలిపోతున్నాము. అందుకు కారణం మనము దేవుని వాక్యం పట్ల శ్రద్ధ చూపెట్టకపోవడమే. మన యొక్క అహంకారము, స్వార్థము, పాపపు అలవాట్లు మనల్ని ఆ విధంగా మారుస్తున్నాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం వాటి నుంచి వైదొలగాలని ప్రభువును ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. అదేవిధంగా యేసు ప్రభు తన శిష్యుల గురించి ఇలా మాట్లాడుతున్నారు. మీ కళ్ళు చూచుచున్నందుకు, మీ చెవులు వినుచున్నందుకు ధన్యమైనవి అని అంటున్నారు. ధన్యత అన్నది కేవలం మన శారీరక జీవితాన్ని సంబంధించింది కాదు, ఆధ్యాత్మికత జీవితానికి సంబంధించింది. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనస్ఫూర్తిగా వింటూ ఆలకిస్తూ ఉంటామో మనము ధన్యత అనే భాగ్యాన్ని పొందుకుంటాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన రోజువారీ జీవితంలో మనం ఎంతవరకు దేవుని వాక్యానికి మనం అనుగుణంగా జీవిస్తున్నాము, దేవుని యొక్క రహస్యాలను తెలుసుకొని దానికి అనుగుణంగా జీవించడానికి మనం ప్రయత్నిస్తున్నాము అని మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ మనము దేవుని వాక్యానికి అనుకూలంగా జీవించకుండా వైదొలిగినట్లయితే, ప్రభువా మీ యొక్క శక్తిని మాకు దయచేసి మేము ఎల్లప్పుడూ మీ యొక్క వాక్యం ప్రకారం జీవించే మంచి జ్ఞానాన్ని, తెలివిని మాకు దయచేయమని ఎల్లప్పుడూ ప్రార్థించుకుందాం. ఆమెన్.